అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మిథైల్ వాయువు ఆవిరి రూపంలో బయటకు వచ్చి ఎలక్ట్రికల్ ప్యానెల్పై పడడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి కార్మికులు చనిపోయారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కలిసి శనివారం రాత్రి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలో ప్రమాదాల నివారణకు కార్మికులకు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. చిన్న వయస్సులో ఉద్యోగులు, మేధావులు, పరిశోధన నిపుణులు చనిపోవడం దేశానికి నష్టం. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తాం. సీఎం చంద్రబాబు ఇప్పటికే కోటి సహాయం అందించి మృతుల కుటుంబాలకు భరోసా కల్పించారు. పీఎం సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున ప్రకటించారని గుర్తు చేశారు. అచ్యుతాపురం సెజ్లో ఈఎస్ఐ ఆసుపత్రి, ట్రామా సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయాన్ని వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి కొంత నగరం వారి ఖాతాల్లో జమ కావడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం రావడం, అది పెద్ద ఎత్తున ఏదైతే నష్టపరిహారం చనిపోయినటువంటి కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు కల్పించడం అనేది ఒక పెద్ద రిలీఫ్గా, ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమ్మీడియట్ గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా స్పందించడం జరిగింది. దుర్ఘటన జరిగిన తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయం